शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। అమ్మ భూమ రూప అంటే ఆ భూమ ఆ స్థిరత్వము ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే ఆ యొక్క కేవల ఆనంద స్థితిని పొందగలుగుతాడు జీవుడు. అది ఆ భూమ రూప అంటే ఆ భూమా స్థితిని పొందటం పెద్ద అసాధ్యం కాదు. ఎందుకంటే వీడు స్వతహాగానే ఆత్మస్వరూపం. వీడికి బాహ్య జీవితంలో ఎన్నో ఈ యొక్క అంటే ఆ స్థిరంగా ఉండేవి ఎన్నో అనుభవాలు, ఎన్నో సందర్భాల్లో ఎన్నో సార్లు వాడు స్థిరంగా ఉన్నాడు, అందులో ఏం సందేహం లేదు. కాబట్టి ఈ స్థిరత్వం అనేది మానసిక స్థిరత్వం, అభావ స్థితి, ఆలోచన రహిత స్థితి, వేరే ఏమీ లేదు. అప్పుడు వాడే ఆ యొక్క అసలైన జీవ బ్రహ్మైక్యము జరుగుతుంది. ఆత్మలో వీడు అంటే ఈ జీవం అనేది ఆత్మలో విలీనమైపోతుంది. ఇక నేను అన్న ఈ భ్రాంతి వాడికి ఉండదు. ఎప్పుడైతే జీవభ్రాంతి నశిస్తుందో ఉండేది ఆనందమే, ఆ బ్రహ్మానందమే ఉంటుంది, కేవల ఆనందం. అప్పుడు లక్షల మందిలో కాదు, ఎలా ఉన్నా ఎన్ని వ్యవహారాలు చేస్తున్నా ఏది చేస్తున్నా వాడు ఏకా అద్వితీయం, ఆ అద్వితీయ స్థితిలోనే ఉంటాడు వాడు. తురీయాతీత స్థితి అని ఏదైతే చెప్పబడుతోందో, భూమా స్థితి అనండి, పరమానంద స్థితి అనండి, బ్రహ్మానందం అన్న ఈ స్థితిని వాడుకో. నిర్ద్వైత ఏకాకినే భూమావస్థ ఎందుండు పరమేశ్వరి నిర్ద్వైత. ఈ పరిదృశ్యమానము ప్రపంచము ద్వైతం. ద్వైతం అంటే అనేకం అని అర్థం. రెండుగా అనేకం. బంధాలు కొన్నే ఉంటాయండి, భావాలు అనేకం, వ్యవహారాలు అనేకం. ఇలా ఈ బాహ్య ప్రపంచంలో అన్ని అనేకమే, దానికి విలక్షణమైనది పరమేశ్వరి నిర్ద్వైత. ఆవిడకి అసలు రెండో తెలియదు, ఉన్నది ఆవిడే. ఏకాకిని అన్న ఏ అర్థం చెప్పారో రెండవది లేదు. ఆవిడకి అసలు అభేద స్థితి, నేను వేరు జీవుడు వేరు అని అనలేదు ఆవిడ. ఒరే నువ్వు నేను సమానం రా, ఈ లక్షణాలతో ఉండు, అప్పుడు నేను ఏ స్థితిలో ఉన్నానో నువ్వు అదే స్థితిలో ఉంటావు, నేను అది నీకు ఇచ్చేస్తానండి. ఎందుకంటే ఒక రూపంగా ఆరాధిస్తున్నారు కదా మరి. అందువల్ల ఆవిడ నీ రూపానికి తగ్గట్టుగా ఆవిడ చెప్తారు. రూపం పొందింది, ఒరే నేను నిరాకారిని అయినా సరే నీకోసం రూపం పొంది వచ్చాను కదా, నేను రూపం పొందినా కూడా నాలో అభేద స్థితే ఉంటుంది, నేను భావాతీతంగానే ఉంటున్నాను, కాబట్టి నీవు అది చేయవచ్చు. ఆవిడకి లేని ప్రపంచం, ఎందుకంటే ఆవిడది కూడా మనకి అమ్మ ఎక్కడ ఉంటుంది, ఆవిడ యొక్క అనుచరులు ఎంతమంది, ఈ యుద్ధం చేసింది, ఇవన్నీ చెప్పబడ్డాయి అనేకం. కానీ ఎక్కడ ఆవిడ తొణకలేదు, బెనకలేదు, కంగారు పడలేదు. ఇక్కడ ఈ జీవుడు అనేవాడు ఒక సమర్థింపు చెప్పేశాడు, వాళ్ళు దేవతలండి అని. దేవతలు అంటే దేవుళ్ళు ఎప్పుడయ్యారు? ఆ లక్షణాలతో ఉన్నారు కాబట్టి వాళ్ళు అయ్యారు. నువ్వు లక్షణాలు ఉంటే నువ్వు దేవుడివే. దానికే నిదర్శనం నడిచే దేవుడు అన్నారు, సాక్షాత్ పరమాత్మ అన్నారు, భగవాన్ అన్నారు. ఈయన కాబట్టి ఇదే పెద్ద విశేషము కాదు, ఉండలేని స్థితి కాదు, ఏది కాదు. కేవలం నీకు ఆ జీవుడి మీద ఆ మమకారం నశిస్తే చాలు, నీ మీద నీకు మమకారం. ఎప్పుడైతే నేను ఈ దేహము ఇలా నువ్వు కొన్ని ఇవి పెట్టుకున్నావు అత్యంత ఇష్టంగా, మోహం, ఆ నేను తోటి తాదాత్మ్యత చెందుతున్నావు. ఈ నేను ఎప్పుడైతే తాదాత్మ్యత చెందుతుందో ఇహ అది నాది నావి ఇహ అనేకమైపోతుంది.
అది ఎక్కడా కూడా నిర్ద్వైత అనదు. జీవుడు అనడండి. స్వార్థంగా ఉన్నప్పుడైనా వాడు కొంతమందిని తన వైపు పెట్టుకుని మిగతాది అంటాడు నిర్ద్వైత. నాకు వాళ్ళతో ఏం లేదండి అంటాడు. కష్టాలు వచ్చే వరకు చూడండి అందరూ ఆహా నా అంత వాడు లేదంటాడు. వాడు పాపాలు చేస్తాడు, ఏదైనా చేసేస్తాడు. కాస్త బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఒక కష్టం రాగానే ఏదో వాడు స్వయంగా అనుభవించేది. కష్టం అంటే బాహ్యమైన కష్టం అది, ఓ శారీరక కష్టం వచ్చింది అనుకో, ఇక అప్పుడు వాడిలో నిజంగా కాస్త బుద్ధి మంచి వైపు ఉన్నవాడైతే అప్పుడు ఇక వాడు ఆలోచించుకోండి, అయ్యో నేను ఎన్ని పాపాలు చేశాను కదా, అందుకని ఇప్పుడు అనుభవించాల్సి వస్తుంది. ముందు కూడా వింటాడు పాపం చేస్తే అనుభవించాలని, కానీ వాడు అప్పుడు భయపడటం కానీ ఇంకోటి కానీ వాడేం చెయ్యదు. ఎందుకంటే ఆ చూద్దాంలే అనుకుంటాడు, నాకు రాదులే అనుకుంటాడు. ఎందుకంటే నేను దేవుడు పూజ చేస్తున్నా, రావణాసుడు కూడా అలాగే ఉంటుంది. వరం పొందేశా కదా, శివుడు నాకు దైవము, నేనెందుకు నశిస్తాను ఏంటిటా అనుకున్నాడు, అహంకరించాడు, నా అంత వాళ్ళు లేడని. జీవుడు కూడా అలాగే ఉంటుంది. ఇక ఎప్పుడైతే వాడు అనుభవించటం అంటే వాడి ప్రారంధాన్ని అనుకోండి, కర్మ అంటే ఏదైతే వాడు అప్పుడు కొంత యోచన చేస్తాడు. పోనీ అప్పుడైనా వాడికి బుద్ధి వస్తే పర్వాలేదు, అప్పుడు కూడా వాడు దండం పెడతాడు, నేను ఇక పాపాలు చేయను. ఈ గర్భకోశంలో ఉన్నప్పుడు ఈ జీవుడు ఆ యాతనకి పరమాత్మతో మొరబెడతాడట, స్వామి ఇక నేను చెయ్యను, నాకు ఈ జన్మలొద్దు, ఏమిటి కర్మ నాకు. లోపల ఏముంటుందండి వాడికి, మలమూత్రాల్లో ఉంటాడు వాడు. ఒక్కొక్కసారి అవి మింగవలసి వస్తుంది, దుర్గంధ భూయిష్టంగా ఉంటుంది, లోపల ఏం వాడికి ఏమి ఏసీలో ఉన్నట్టు ఏమి ఉండదు. ఇలా ఆ గర్భవాసంలో ఉన్నప్పుడు వాడు పరమాత్మని వేడుకుంటాడు, స్వామి బుద్ధి వచ్చింది, ఇంకా నాకు ఈ యొక్క గర్భవాసాన్ని నుంచి రక్షించు, నేను బయటకు వచ్చాక నిన్ను వదలనయ్యా. ఆ 7వ నెలలో వాడికి ఆ బుద్ధి వస్తుంది. కాసేపు మాయ, వాడు ఏడుస్తాడట, స్వామి ఇక నేను చెయ్యను, ఇదే నాకు చివరి జన్మ కావాలి, నన్ను రక్షించవయ్యా, నీ గురించి నాకు ఆ బాహ్యంలోకి వచ్చాక తెలిసేటట్టు చెయ్యి అని రకరకాలుగా. ఇప్పుడు మీరు అందరు చేయరండి, మామూలుగా ఒక జీవుడు గుడికి వెళ్తే మనసులో ఎన్నో ప్రార్థనలు, చిన్నపిల్లలు అంటారు ఇంకోసారి చేయనమ్మా అది ఇదని. ఆ విధంగా ఆ గర్భవాసంలో ఉన్నప్పుడు వాడు ఏడుస్తాడు. మళ్ళీ బయటకు వచ్చి కాస్త బుద్ధి అంటే బుద్ధులు తెలిసాక అంటే తను నేను అన్నది, ఇక వాడు మళ్ళీ మొదలు అవన్నీ మర్చిపోతాడు, వాడు గుర్తుండవు. దీన్ని మాయకు అమ్మేసింది అంటారు, మాయకు అమ్మాయిలా, వీడు మాయలో ఉండిపోయాడు, కావాలని వీడు మాయకు అప్పుకున్నాడు. ఆయన ఏం మాయకు అప్పేయలే, ఆయన చెప్తూనే ఉన్నాడు, రే నేను దేవుడిరా, నన్ను ప్రార్థన చేయి, నీ పాపాన్ని నువ్వు చేయమాక, ఇలాంటివన్నీ ఏదో విధంగా నీకు తెలియజెప్తూనే ఉంటాడు. చిన్నప్పటి నుంచి కూడా రకరకాలుగా అనేక విధాలుగా నీకు తెలియపరుస్తూ ఉంటాడు. కానీ వీడికి జీవుడు అన్న ఈ అహంకారం అయితే ఎప్పుడైతే పెరిగిపోతూ ఉంటుందో వాడు వీటన్నిటినీ ఇగ్నోర్ చేస్తాడు. ఇగో ఈ విధంగా తనకి స్వయమైన కష్టం అంటే ఒక శారీరక శ్రమ వచ్చేవాడు, శ్రమ కాదు, శారీరక కష్టం అది భరించలేనిదిగా ఉన్నప్పుడు మాత్రం వాడికి అప్పుడు గుర్తొస్తాయి. పాపాలు ఎందుకు గుర్తురా, వాడు చేసినవన్నీ వాడికి చిట్టా ఉంటుంది. స్వామి ఏదో చేశారు స్వామి, బుద్ధి తక్కువై మరలా చేయను, నన్ను రక్షించాడు. పాప ఆయన కరుణా సముద్రుడు కదా, సరేలే అని మళ్ళీ ఆయన పాప అవకాశం ఇస్తాడు. వీడు అంటున్నాడు కదా, ఆయనకి తెలియక కాదండి, నీకు అవకాశం ఇస్తాడు. ఆయన నువ్వు ఎలా ఉంటావు, నీ బుద్ధి మారుతుందా లేదా ఆయనకు తెలీదా, ప్రపంచాన్ని నడిపించే వాడికి ఆయనకు తెలుసు. అయినా సరే ప్రార్థన చేశాడు కదా వీడు, సరే ఒక అవకాశం ఇద్దాం అనుకుంటారు. మీరు కూడా పిల్లలు అది ఇది అన్నప్పుడు ఒక అవకాశం ఇస్తారు, మరి మీకే ఉన్నప్పుడు ఆయనకి ఎంత కరుణ, ఆయన ఇస్తాడు. నిజంగా బుద్ధి ఉన్నవాడైతే మరలా దోషం చేయడు, బుద్ధి వచ్చింది అన్నాడు కానీ దాని ప్రకారంగా ఉండి వాడు బాగుపడిపోతాడు. ఇలా మనకి పురాణాల్లో కూడా కొన్ని కథలు ఉన్నాయి. వాడు ఎలాగైతే ఒక దొంగ ముని వేషం వేసుకోవటం రకరకాలుగా మనకి చెప్పబడుతూ ఉంటాయి. ఆ కళ్ళ సౌందర్య భార్య మీద మోహంతో ఎలా ఉంటాడు, భార్య కాదు నాకున్న ఈ అందమైన కళ్ళు కాదు అయ్యా, అసలైన పరమాత్మకు ఉంటాయని ఆయన చూపించినప్పుడు అతను మార్పు వచ్చింది.
అతను అంత పిచ్చి వ్యామోహం భార్య అంటే. వరదల్లో కూడా ఆ వరదల్లో అంటే ఆ చీకటి అదే అంటే పామును పట్టుకుని నదిని ఈస్తాడు. వాడికి తెలియదు ఆ మోహంలో. అలా కొన్ని కథలు ఉంటాయి, మరి ఇంకా అనేకం ఉంటాయి. చాలు, ఎందుకంటే ఎక్కువ చెప్పుకుంటే ఏం లాభం. నీలో మార్పు రావడానికి ఒక్కటి ఈ విధంగా వాడు ప్రార్థన చేస్తాడు. ఇక చెయ్యను అంటాడు. చేయకుండా ఉండేవాడికి ఆ నిర్ద్వైత స్థితి, భూమా స్థితి కలుగుతుంది. ఆవిడ తప్పకుండా సహాయం చేస్తుంది. ఎందుకంటే వాడు అన్నమాట నిలబెట్టుకున్నాడు. అమ్మ నాకు సహాయం చేయి నువ్వు, నేను ఇంకా ఈ విధంగా ఉంటాను, మంచిగా ధర్మంగా ఉంటానమ్మా. మరలా నా నోట్లోంచి ఒకరిని హింసించే మాటలు కానీ వేరేది కానీ చేతలు కానీ అంటే మనసా వాచ కర్మన నీ భక్తున్నై ఉంటానమ్మా, నాకు కాస్త నువ్వు సహాయం చేయాలి తల్లి అన్నారనుకో, ఆవిడ చేసి ఏం సందేహం లేదు, ఎన్నో రకాలుగా నీకు సహాయం చేస్తుంది. నువ్వు ఏదైతే చేసుకోలేవో, దుష్టుల నుంచి దూరంగా వచ్చేయటం, అనవసరమైన ప్రాపంచిక విషయాలతోటి బంధం లేకుండా నిన్ను ఉంచటం, ఏవి ఇవో అవా అక్కడ మాత్రమే నిన్ను ఇచ్చేయటం, ఇలా ఎన్నో రకాలు ఏదైతే నీ వల్ల కాదో అవన్నీ ఆవిడ చేస్తుంది. ఎందుకంటే ఆవిడ సర్వసమర్థురాలు, సర్వాధార, అన్నిటికీ ఆధారం ఆవిడే, అధిష్టానము ఆవిడే. రాజుకి ఏమంటామండి ఏదైనా. అలాగే ఈవిడ మహారాజ్ఞి, ఆవిడ కట్టమైంది. కాబట్టి ఈ విధంగా అమ్మ నిర్ద్వైత, నీకు ముద్దస్తే నువ్వు ఆ విధంగా ఉంది. కాబట్టి అమ్మ నిర్ద్వైత. బ్రహ్మ పదార్థం ఒక్కటియే సత్యం, బ్రహ్మము అనాది, భావరూపమగు అవిద్యను దానిచే కప్పబడి ప్రపంచ రూపమగు బ్రహ్మను పొందించు నువ్వు, అట్టి భ్రమయే సంసారం. బ్రహ్మము వేరు తను వేరు అనుకొనుట ద్వైతం. బ్రహ్మము జీవుడు ఒకటియే. తత్వమస్యాది మహావాక్య శ్రవణ మననముల వలన జ్ఞానం ఉదయించి భ్రమ నివారణమై ద్వైత బుద్ధి నశించి బ్రహ్మమే స్వస్వరూపము అను జ్ఞానం కలగాలి. ఇదియే అద్వైతము. తానే బ్రహ్మమై బ్రహ్మాకార స్థితి యందు అమ్మ ఉంది కాబట్టి ఆవిడ నిర్ద్వైత. కాబట్టి నీవు కూడా ఆ విధంగా ఉంది, ఎవరొద్దన్నారు? ఆవిడేం దానికి వేరేగా ఏమీ చెప్పలేదు. ఇన్నేళ్ళు రావాలి, ఇంత ఫీజు కట్టాలి, ఇన్నాళ్ల కోర్సు, ఆవిడ ఏమీ చెప్పలేదు. నీ బుద్ధి నిశ్చయం చేసుకోవాలి చాలు, ఇంకేం చెప్పలేదు ఆవిడ. ఎందుకంటే బుద్ధి నీ ఆధీనంలో పెట్టుకున్నావు. శుద్ధానుసారిని కర్మ అనండి, ఇంకోటనండి, ఏదైనా అనండి, ఆ బుద్ధిని నువ్వు నడిపించుకుంటున్నావు. అంటే నీ ఇష్టం వచ్చినట్టు ఒకడి మీద ద్వేషం, ఒకడి మీద ఇది, ఇలా రకరకాలు. నీ బుద్ధి నీదే. అదే సామెత చూసారా, ఎలకతోలు ఎంత చేసినా నలుపు నలుపే కానీ తెలుపు కాదని ఇవి ఉంటాయి కదా కొన్ని సామెతలు. ఆ విధంగా నువ్వు బుద్ధిని మార్చుకోకపోతే ఆవిడేం చేస్తుంది? పరమ సత్యం తెలిసింది, బ్రహ్మమే సత్యము. బ్రహ్మం వేరు తను వేరు అనుకోండి. ఇక్కడ ఎందుకు చేస్తాడంటే వీడు నేను వేరు బ్రహ్మం వేరు అలా ఎలా కుదురుతుంది, నేను జీవుణ్ణి కదా, ఇవన్నీ సమర్థింపులండి. వాడికి అలా ఉండటం ఇష్టం లేదు. ఎందుకంటే బాహ్యంలో ఏవో వాడికి కొన్ని కోరికలు అనండి ఏవో ఉంటాయండి. ఇది అదని ఎందుకు చెప్పుకోవటం, అనేకవు. కుర్రెకో బుద్ధి అని చెప్పలేదు, ఏవో ఉంటాయి. అందుకని వీడు ఏమంటాడు, కాదు వాళ్ళు వేరు, వాళ్ళు చాలా ఉన్నతులు. మరి ఒక శంకరులు కూడా మానవుడుగానే పుట్టాడు. రాముడు అంటే పోనీ యుగం మారింది అనుకోవచ్చు, శంకర్లు ఈ యుగం వాడే, రమణ మహర్షి ఈ యుగం వాడే, పెరియవారు ఈ యుగం వాడే. మనకి అంటే పరిచయం మనం వీళ్ళనే, రామకృష్ణ పరమహంస, అనేక మంది, శారదామాత, ఇలా ఎంతో మంది ఉన్నారు. అనేకం అక్కర్లేదండి మనకి, ఒకళ్ళని పట్టుకుంటే చాలు. అందుకని ఎన్నోసార్లు చెప్పుకున్నాను, పీఠాధిపతిగా అంటే ఎన్నో కార్యాలు చేస్తూ కూడా ఆయన నడిచే దేవుడిని పేరు తెచ్చు. అంటే ఆయన వ్యవహారం అలా ఉంది, ఎక్కడ తొణకలేదు బెనకలేదు, అధర్మం చెయ్యలేదు. రమణ మహర్షి ఆ నిశ్చలమైన తన బుద్ధిని మార్చుకోకుండా ఎలా ఉన్నాడు ఆయన. తల్లి వచ్చి ఏడ్చిన, ఇక్కడ మనమేమి దాన్ని భయంకరంగా బా తల్లి ఏడిస్తే ఎలా ఉంటారో అలా. ఆయనకి పరమసత్యం తెలిసింది. ఈ జన్మలోనే ఈ తల్లి వెళ్తే ఏమవుతుందో ఆయనకు తెలుసు. ఎందుకంటే అసలైంది తెలిసిపోయింది. ఎందుకంటే రాముల వారి గురించి చెప్పుకోకర్లే, ఇప్పుడు యుగం వేరు, అవతార పురుషుడు అని సమర్థింపు చెప్పేసుకుంటాడు వీడు. ఎందుకంటే వీడికి ఇష్టం లేదు.
కాబట్టి సమర్థింపులు వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే నీకు ఏదైతే ఇష్టం లేదో నువ్వు సమర్థింపులు వెళ్ళి తింటారు ఆలోచించుకోండి మీరు చేసే పని. మీకు ఇష్టమైనప్పుడు అవతల వాడు ఏదైనా చెప్తే వెంటనే సరే అంటారు, లేదా ఎన్ని సమర్థింపులకు వెళ్తారంటే అన్ని సమర్థింపు. భగవంతుడు పాపం మాట్లాడు కాబట్టి ఆయనకు ముందే సమర్థింపులతో చెప్పేసి నా కోరిక తీర్చంటాడు, ఇంకోటి అంటాడు, ఏదేదో చెప్పాడు. గురువులకు మాట వచ్చు కాబట్టి గురువుల్ని తాను అనుకున్న దానికి ఒప్పిస్తాడు, ఇవాళ కాకపోతే రేపు. కానీ గురువు గారు ఆ అనుజ్ఞ నీకు ఎలా దొరికింది? నువ్వు ఒప్పించావా, ఏం చేశావు అంటే నీ నిర్ణయం ఎలా ఉంది? ఇలా అనేకం ఉంటాయి. ఇవన్నీ జీవ లక్షణాలండి. నిన్నే కదా శిష్య లక్షణాలు పెట్టుకున్నావు. అలా ఉంటే అప్పుడు గురువు నువ్వు అడగక్కర్లా, నువ్వు అడగకుండానే గురువు పర్మిషన్ ఇస్తాడు. నువ్వు నోరు తెరిచి గురువుని ఇలా ఇలా నువ్వు అడగక్కర్లా, అసలు నువ్వు ఏది చెప్పక్కర్లేదు, గురువే నీకు చెప్తాడు ఇలా చెయ్యి అలా చెయ్యి. అప్పుడు నీవు నిర్ద్వైతాలోనే ఉంటావు. అంటే ఆ బుద్ధి నిశ్చయం నీలో కనుక. కాబట్టి ఇక్కడ నేను వేరు బ్రహ్మం వేరు అని నువ్వు అనుకున్న రోజులు కేవలం సమర్థింపే. బ్రహ్మం గొప్పవాడంటే నేను అంత గొప్పవాడిని కాదని నువ్వు అన్నావా, నీది సమర్థింపే, అనవసరమైన ఇదే. కావాలని నీకు ఇష్టం లేదు బ్రహ్మంగా ఉండదు. కూడా అంతా నేనేరా, వేరేది లేనే లేదు, నీ అసలు స్వరూపం నేనే, స్వస్వరూప జ్ఞానము అన్నా అని చెప్తుంటే కూడా కాదండి అంటే, ఇప్పుడు తాడు పాము ఎప్పుడు వెళ్తున్నాగానే అది తాడే అని తెలిసిన తర్వాత వాడికి భయం లేకుండా ఉందా? అయినా సరే కాదండి అది పామే అయి ఉంటుంది, వెళ్తుల్లో ఉన్నా రేపొద్దున అది కదులుతుందండి అంటే వాడిని ఏమంటారు? ఇది అంతే. అంటే పరమ సత్యం తెలిసిన తర్వాత కూడా, ఇవన్నీ చూసిన తర్వాత కూడా కాదు నేను వేరు ఆయన వేరు, ఇక వాడిని బాగు చేసేవాడు ఎవడండి? జన్మలు తప్పవు, వాడు ఆనందం వాడిది. కాబట్టి ఇక్కడ ద్వైత బుద్ధి నశించాలి. ఈ తత్వమస్యాది మహావాక్య శ్రవణ మననములు వలన జ్ఞానం ఉదయించి తీరాలి. లేకపోతే ఎందుకండి వింటాం? కాలక్షేపానికి బోల్డ్ ఉన్నాయి, సినిమాలు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయండి. రేపు సెల్ ఫోన్ పట్టుకున్నారంటే రోజులు ఏంటి సంవత్సరాలు అయిపోతాయి. ఎన్నో కాలక్షేపాలు బాహ్య ప్రపంచంలో. ఆ జ్ఞానం కలగాలి బోధ వల్ల. ఆ జ్ఞానం కలిగితే అప్పుడు బ్రహ్మమే తన అసలైన స్వరూపము, తానే బ్రహ్మము అన్న యొక్క జ్ఞానం కలిగి అద్వైత స్థితిలో ఉంటారు. బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నా అపరాహ. జీవుడే బ్రహ్మం నా అపరాహ వేదం చెప్పింది. వేదం కన్నా గొప్ప బుద్ధి అనేది. వేదం ఎందుకు అబద్ధం చెప్తుంది? ఎప్పుడు చెప్పదు అబద్ధం. వేదంలో చెప్పాను అవన్నీ పరమ సత్యములు. అందుకే బోధ ద్వారా నిరూపించింది. నీకు అర్థం కాదు కాబట్టి వేరే భాష, సంస్కృత భాష, శంకర్ లాంటి వాళ్ళతో ఆ అన్వయం అంటే హాస్యం రాయించి దాన్ని చాలా మంది ఆయన సంస్కృతంలోనే రాశారు. తర్వాత ఉపాసకులు అసలైన అర్థాలు పుల్లల శ్రీరామచంద్రుడు లాంటి వారు ఎన్నో ఉన్నాయి. కాబట్టి దైవభక్తి, గురుభక్తి నీవు స్థిరంగా పెట్టుకుంటే ఆ జ్ఞానం నీ కష్టపడుకుంటే ఆ ఇష్టం నీలో ఉండాలి. ఆ శ్రద్ధ, గురువు చెప్పింది పరమ సత్యం. ప్రహ్లాదుడు ఆయనని అలా ఇది చేశారు కాబట్టి అత్యంత అంటే భక్తి సర్వస్వ శరణాగతి పొందారు కాబట్టి విష్ణుమూర్తి ఎప్పుడు అతనికి ఆ బ్రహ్మోపదేశం చేయాలో అప్పుడు స్వయంగా ఆయనే వచ్చి చేశారు. అన్యం లేదని ఉన్నాడు కదా. కాబట్టి దైవభక్తి, గురుభక్తి, గురువు కూడా తోటకాచారులేనండి, ఇలా మనకి ఎన్నో ఉన్నాయి. శంకరుల శిష్యులు ఇలా మనకి కూడా అందులో ముందు ఇక్కడ నీ బుద్ధి కావాలి. నువ్వు ఇవన్నీ కథలు చెప్తున్నావు, అది కాదండి ఇది కాదండి, సమర్థింపులండి. నీవు అనుకున్నది నువ్వు చేయదలుచుకున్నప్పుడు అనేక రకాలైన సమర్థింపులు, బాధలు, కష్టాలు, లేకపోతే ఇంకోటి వాళ్ళు అన్నారండి వీళ్ళు అన్నారండి పక్క వాళ్ళ మీద చెప్పటాలు. నువ్వు కర్మ అనుభవిస్తానంటే ఎవరైనా ఏం చేస్తారంటే సరే అనుభవించంటారు, వదిలేస్తారు. నువ్వు చెప్పవలసిందంతా చెప్తాడండి. అయినా సరే నేను అదే చేస్తాను అన్నాడు అనుకోండి, ఏం చేస్తాడు? సరే చేసుకోవాలి. అనుభవించక తప్పుతుందా వాడికి? అనుభవించ తప్పదు అసలు. అదేదో చీమంట కదా, నన్ను నా పుట్టలో వేలు పెడితే కొరకనా అని తెలిసి పెట్టినా తెలియక పెట్టినా చీమ కుట్టేది కుడుతుంది. ఇక్కడ చెప్పినా మేము వినము అంటే
అంటే తప్పదు. అంటే ఈ జీవ లక్షణం ఎలా ఉంటుందంటే వాడికి నచ్చితే వింటాడండి. వాడు ఆ బాహ్యమైన లాభాలు బేరీజు వేసుకుంటాడు. గురువుకి వాటన్నిటితో సంబంధం బంధం లేదు. నువ్వు దుర్మార్గుడువా ఇంకోటా లేకపోతే నీ బుద్ధి మారుతుందా మారదా నువ్వు ఏంటి అన్నది గురువుకి తెలియక నీకు సహాయం చేయదు. సరే, ఈ విధంగా జీవ లక్షణాలు. ఎప్పుడైతే వాడు నిశ్చయ బుద్ధి కలిగి ఉంటాడో తానే బ్రహ్మం అన్న సస్వరూప జ్ఞానం కలుగుతుంది వాడు. అప్పుడు ద్వైత భావం నశిస్తుంది. బ్రహ్మం ఒకటియే సత్యము, జగత్తు మిథ్య, జీవ బ్రహ్మలు ఒకటే. అహం అను వర్ణద్వయ ఆత్మ మంత్రాన్ని జీవపరముగా గాక ఆత్మపరముగా తెలుసుకొనటే అద్వైతము. కాబట్టి జీవుడు అనగానే నేను నాది ఈ అనేక జన్మలు ఇలా కాకుండా ఉన్నది బ్రహ్మమే, అది ఎప్పుడు సత్యము నిత్యము పరమానందమే. అక్కడ అన్యము లేనే లేదు, ఆనందము తప్ప అన్యం లేదు అని తెలుసుకోవాలి. అదే ఉపాధి వసతో దేవి ప్రతిబింబో విరాజతే మాయోపాధి వసో అహం హి బింబభూతాత్వం అంబికే. ప్రతిబింబద చంద్రేణ క్రీడతే మోదతే శిశువు ప్రతిబింబస్తు మిథ్యేతి తత్వవిత్తం ఉపేక్షతే. మాయామయమైన జీవభావమునకు స్థూల శరీరములు ఇందలి ప్రతిబింబము జీవుడు. అహమనుచున్న త్వం అనే ప్రతిబింబ కారణమైన బింబము పరమేశ్వరు. ఆకాశం నందులు చంద్రుడు ఒకడే అయినను జలఘటంలా అంటే విడివిడిగా కనపడుతుంటా అనేకంగా ప్రతిబింబములను చూచి బాలుడు ఆడుతున్నాడు. జ్ఞాని ఎగువాడు చంద్రబింబము జలకుంభము కారణములన్నీ ప్రతిబింబము ఉపాధియు మిథ్యలేని తెలియచున్నాడు. బింబస్వరూపునేగు పరమేశ్వరి నిర్ద్వైత. చిన్నపిల్లాడు ఏమనుకుంటాడు, ఆకాశంలో ఒక చంద్రుడు, ఇందులో ఒక చంద్రుడు, అందులో ఒక చంద్రుడు, ఇన్ని చంద్రులు ఉన్నాడని వాడు అనుకుంటాడు. వాడికి దాని ప్రతిబింబం ఇది అనేది వాడు గ్రహించడు. పెద్దవాళ్ళు దాన్ని పట్టించారు, అవునా ఇంతమంది అంటారు. ఎందుకు? వాడికి ఆనందం కోసం చెప్తారు. అద్దంలోని ప్రతిబింబము నీదే అని నీకు తెలిసిన తర్వాత నువ్వు ఆ ప్రతిబింబానికి మేకప్ చెయ్యవు. అద్దం మీద మేకప్ చేస్తారా? నీకు నువ్వు చేసుకుంటావు. ఎందుకంటే అది ప్రతిబింబం, నీ రూపమే అక్కడ కనపడుతుంది. తెలియని చిన్నపిల్లవాడు ఇప్పుడు చూడండి, కుక్క పిల్లలు అలాంటివి అద్దలు చూసి అది వేరే కుక్క వచ్చిందని ఇవన్నీ మీకు అనుభవమే. చిన్నపిల్లలు అది చూసి ఎవరో అనుకుని ఇలా అజ్ఞాని అంటే ఈ జీవుడు అనేవాడు ఆ విధంగా చేస్తాడు. వేరు అంటాడు, నేను కాదని. చేసే పనులకు కూడా అంటారు కదండి, వాళ్ళ వల్ల చేశాము వీళ్ళ వల్ల చేశాము ఏదో చెప్తుంటారండి. కథలు ఎన్ని వినేవాళ్ళు ఉంటే ఎన్నన్నా చెప్పచ్చు. అనేక రకాలుగా ఉంటుంటుంది. వాడి బుద్ధి నిశ్చయం అవ్వదండి. ఎన్ని చెప్పండి, వాడు ఆ బుద్ధినే పట్టుకుని వేలాడతాడు తప్ప అలా కాదు నేను ఇలా ఉందాము, నా అసలైన స్వరూపం ఇది కదా, ఆనందాన్ని పొందాలి కదా అంటాడు. అదే వాడు అదే పట్టుకుని వేలాడతాడు. ఎన్నన్నా జరగనేంటి, ఆ ప్రతిబింబాన్ని పట్టుకు వేలాడుతుంది. కాబట్టి బింబస్వరూపిణి యొక్క పరమేశ్వరి పుట్మనమని తెలియనగు పూమొగ్గయే వికసించిన మీద పుష్పం అని చెప్పబడు రీతి అజ్ఞానావృతమైన జీవుడే జ్ఞాన సముపార్జనమున ఈశ్వరుడు అనబడుతున్నాడు. ఎంత చక్కగా చెప్తున్నాడు. మొగ్గ వికసించి పువ్వు అవుతుంది. మొదట అది టక్కున డైరెక్ట్ గా పువ్వు అవ్వదు, పరిణామం చెందుతుంది. నువ్వు జీవుడిగా పుట్టావు, నేను అన్నావు, కానీ అసలు ఇది తెలుసుకోరా. తెలిసిన తర్వాత కానీ ఇక్కడ ఈ జీవుడు అనేవాడు తన బుద్ధిని సరిగా పెట్టుకోక ఏదో నానా రకాలుగా అవసరం దానికి మసిపూసి మారేడు కాయ అన్నట్టుగా చేస్తావు. మేకప్ వేసుకున్నంత మాత్రాన నువ్వు రాజువో దేవుడు అయిపోతావా? కాదు కదా, అది మేకప్. నీకు కూడా తెలుసు. ఆ మేకప్ వేసుకున్నంత మాత్రాన నీకు ఆ లక్షణాలు ఆ మహిమలో ఇవన్నీ వచ్చేసాయా? రాలేదు. కేవలం అది యాక్షన్ అని నీకు తెలుసు. కాబట్టి మేకప్ లేకపోయినా నేను ఆ పరమేశ్వరుడే అన్న జ్ఞానం కనుక నీకు తెలియబడింది. అందుకని శ్రవణ మననములు, ఆ తర్వాతే ఆచరణ. నువ్వు ఆచరణలో పెడితే నువ్వే బ్రహ్మం అవుతావు, ఏమీ సందేహం లేదన్నారు. ఒరే దీనికి పెద్ద రోజులో నెలలో లేవు. నీ బుద్ధి నిశ్చయమైతే నేను బ్రహ్మమే,
కాబట్టి నేను బ్రహ్మ లక్షణాలతోనే వ్యవహరిస్తాను అంటే నువ్వు బ్రహ్మమని నిశ్చయ బుద్ధి కలుగు ఆటోమేటిక్ లక్షణాలు రావా? నువ్వు అక్కడ ప్రమోషన్ పొందావు అనుకోండి ఆఫీసులో, పెళ్ళైన తర్వాత అనండి ఏదైనా అనండి, అక్కడ మీకు ఏమైనా లిస్ట్ పెడతారండి? ఆటోమేటిక్ గా కొన్ని పనులు మీరు తల్లి అయ్యారు, మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా? తండ్రి అయ్యారు, ఎక్స్పీరియన్స్ ఉందా? లేదు. కానీ మీ యొక్క విధిలో మీరు ఎలా ఉండాలి ఏమిటి అనేది మీకు ఎవరు చెప్తారండి? అయితే ఇక్కడ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉండవచ్చు, కానీ ధర్మం అయితే అందరికీ తండ్రిగాను తల్లిగాను ధర్మం ఒకటే కదా. ఆ ధర్మంగా ఉన్నవాళ్ళు ఆ పిల్లల్ని పెంచడంలో ఆనందాన్ని పొందుతారు, వాళ్ళు చక్కగా ఉంటారు. అలా కాకుండా వేరేగా ఉంటే ఆశించడం మొదలెట్టారు అనుకోండి, బాధ కలగలేదు. అలా కాకుండా ఇది నా ధర్మం అనుకున్నవాడు పెంచేటప్పుడు ఆనందమే, పెంచాక ఆనందమే, తర్వాత ఆనందమే, అన్నీ ఉంటాయి. ఎందుకంటే మనకి మూలం తెలుసు. కాబట్టి ఎప్పుడైతే ఉన్నది పరబ్రహ్మమే, నేను ఇప్పుడు జీవ లక్షణాలతో ఉన్నాను ఇప్పటి వరకు తెలియకుండా, ఇప్పుడు నాకు తెలిసింది కాబట్టి నేను ఆ బ్రహ్మభావనతోనే జీవిస్తానంటే ఆ లక్షణాలతోనే ఉంటానని నిశ్చబుద్ధి కలిగిన వాడు నిర్ద్వైత. కాబట్టి అజ్ఞానావృతమైన జీవుడే జ్ఞాన సముపార్జనమున జ్ఞానం కలిగితే ఈశ్వరుడు అన్నారు. ఈశ్వరుడు అంటే పాలించేవాడు అనండి, బ్రహ్మం అనండి, ఎవరన్నా అనండి. కావున పరమేశ్వరి నిర్ద్వైత, సంకల్ప వికల్ప సంవృతమైన మానసిక స్థితి ద్వైతం. ఈ సంకల్ప వికల్పములు రహితమగు మానసిక స్థితియే నిర్ద్వైతం. సంకల్ప వికల్ప సంవృతమైన అంటే బాగా ఎస్సు నోలు రకరకాల సమర్థింపులండి. ఒకటే మాట, సంకల్ప వికల్పములకి మనం పెద్దగా వేరే ఏం తీసుకోవచ్చు, మీ సమర్థింపులే. మీరు చేసే పనులకి, చేసిన పనులకి, చెయ్యబోయే పనులకి ఎన్ని పెట్టుకుంటారండి? పెద్ద లిస్ట్ వచ్చిందండి. లిస్టు లేని ఏది లేదండి మీకు బాధ్యత. లేచింది మొదలు లిస్టే, ప్రతి పనికి అంత. మీరు అనుకున్నది చేస్తారండి, ఏం సందేహం ఏం లేదు. దానికి అంటే సమర్థించుకోవడానికి దానికి రకరకాల పూతలు మసి పూసి మారేడు కావాలి, అవన్నీ సమర్థింపులే. కాబట్టి సంకల్ప వికల్పములు సంవృతమైన అంటే బాగుగా ఆవరించబడిన మానసిక స్థితి ద్వైతం. లేకపోతే బుద్ధి ఎందుకు మారుతుందండి? ఒక రోజు పాజిటివ్ గా, ఇంకో రోజు ఇంకో రకంగా అహంకారం వస్తుంది. అబ్బా నేను గొప్పవాడిని అంటారండి, నేను గొప్పవాడిని ఆ వచ్చేస్తుంది. 100 రూపాయలు వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటాడు, అలా అది పెరుగుతున్నా కొద్ది వీడిలో అహంకారం పెరుగుతూ ఉంటుంది. ఆహా నాకేంటి, నాకు ఎదురు లేదంటాడు. మంచిగా ఉంటారా? ఏముండదు. నువ్వు మంచివాడువో కాదో పొయ్యాక తెలిసేస్తే ఏం ఉపయోగం అండి? నువ్వు ఉన్నప్పుడే. అందుకే రాజులు మారువేషాల్లో తిరిగేవారు. ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు, నా వల్ల ఏమైనా దోషాలు జరుగుతున్నాయా అంటే వాడు అమలు చేసిన మంచి రాజేది వాటిని చక్కగా స్వీకరించి వాటిల్లో మార్పులు చేసేవారు పూర్వకాలం రాజు. ఇప్పుడు నీ గురించి చేయాలంటే నీ చుట్టుపక్కల వాళ్ళని కనుక్కుంటే తెలీదు, చక్కగా తెలుసు నువ్వెలాంటి వాడివో. నువ్వు ఎన్ని సమర్థింపులు చెప్పినా అసలు ఎందుకండి, నీ గురించి నీకు తెలీదా? చక్కగా తెలుసు, ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లా. మరి నీ బుద్ధే నీకు తెలిసినప్పుడు ఎందుకంటే ఇంకా సమర్థింపులకు పెడతావు? దానివల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా? ఏమీ లేదు. ఇంకొంచెం అధోగతి పాలవుతున్నావు తప్ప నీ బుద్ధి వల్ల, నీ సమర్థింపుల వల్ల, నీ ఆచరణ వల్ల నీవు అధోగతే పొందుతున్నావు తప్ప ఉద్ధరణ ఎక్కడ జరుగుతోందండి? ఎవడిని వాడే ఉద్ధరించుకోవాలని ఆయన ఉమ్మల పాపం ఘోషించాడు. అమ్మ కూడా అదే చెప్తున్నా, ఒరే నువ్వు నీ స్వస్వరూపం నేనేరా, హాయిగా ఇలా ఉండరా, ధర్మంగా ఉండు. ఓకే చెడ్డవాడివి అయితే అయ్యావు, ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకుని సరిగ్గా ఉండు, నేను అవన్నీ మాఫ్ చేస్తానండి. కానీ వీడి బుద్ధి అలా ఉంటుందా? వీడి అవసరానికి ఓ రకంగా ఉంటాయి. ఇవాళ అవసరం అది అంటారు చూడు, అందితే కాళ్ళు అందకపోతే జుట్ట ఏంటో ఏదో ఉంటుంది సామెత, అలా ఉంటుంది జీవలక్షణం. కాబట్టి వృత్తి శూన్యమగు మానసిక స్థితి గలది పరమేశ్వర్ నిర్ద్వైత. కాబట్టి నువ్వు కూడా ఆ విధంగా నిమిషానికి ఓ రకంగా, అవసరానికి ఓ రకంగా ఇలా ఉండదు. ఎందుకంటే పరమసత్యం నీకు తెలియబడింది, నీకు తెలిసేటట్టు చేసింది అమ్మ పరమ కరుణతో. నువ్వు మంచివాడివా చెడ్డవాడివా అని ఆవిడ చూడలేదు, నీకు తెలియజేసి.
తెలియజేశాక కూడా ఇంకా నువ్వు సమర్థింపులుగానే అంటే అంటే అర్థము జీవలక్షణం అని అన్ని చెప్పడం ఇష్టం లేక ఒక్కటే సమర్థింపడుతున్నాను నేను. ఇంకా జీవలక్షణంతో ఉంటాను అంటే దాన్ని మీకు విడిగా చెప్పాలి అంటే అవసరాన్ని కోరాలి. అవసరమైనప్పుడు నమస్కారాలు, అవసరం లేకపోతే అంటే నాకు ఒక రేఖీ మాస్టర్ గా చాలా అనుభవాలు, గురువుగా అది వేరే అనుకోండి. అప్పటి నుంచి అలవాట్లు అన్నమాట. వాడు అవసరం వచ్చినప్పుడు ఆహా మీ అంత వాడు లేరండి, అయిపోయింది అనుకోండి అసలు ఎవరు వీళ్ళు అన్నట్టుగా ఉంటుంది. రెస్పెక్ట్ కూడా ఉంటదండి అప్పుడు. అప్పుడంతా ఓ నమస్కారాలు చేసి గురువు గారు లేకపోతే ఇంకోటి ఇంకోటి అన్నవాళ్ళు వాళ్ళ అవసరం అయిపోయింది అనుకోండి ఎన్ని చూసుంటాను నేను. అది అంటారు చూడండి సినిమాలు, ఒట్టిగా తెల్లబడలేదు అలా. కాబట్టి ఇక్కడ పరమ సత్యం తెలిసింది. అవన్నీ వదిలేయండి, ఎప్పుడు ఏం చేశారు అనేది ఇప్పుడు చింతించమని కాదు చెప్పేది, ఆలోచించమని కాదు, దాని గురించి ఏదో చేయమని కాదు. ఇప్పుడైనా నీ బుద్ధిని స్థిరం చేసుకో, నీ స్వస్వరూపమైన ఆత్మని తెలుసుకో, నిర్ద్వైతుడుగా ఉండు, ఆ భూమాగా ఉండు. అప్పుడు ఆ పరమానందం కేవల బ్రహ్మానందాన్ని పొందు. అంటే బుద్ధి స్థిరము అవ్వడానికి ఎవరో ఏదో అక్కర్లేదు, నీ బుద్ధి ఎలా ఉందో నీకే తెలుసు. అది ఏ బంధం వల్ల మార్పు చెందవలసిన ఆవశ్యకత లేదు, బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే భార్యలు భర్తల మీద, భర్తలు భార్యల మీద, లేకపోతే ఇంకో దాని మీద తల్లిదండ్రులు, ఇలా అనేక రకాల సమర్థింపులు చెప్తారు. ఇవన్నీ సమర్థింపులే, బాగా గుర్తుపెట్టుకోండి. నీ బుద్ధి మార్చడం ఎవరి వల్ల కాదు. ధర్మానికి భయపడటం ఏంటండి? రమణ మహర్షి భయపడ్డా? కృష్ణుడి గురించో రాముడి గురించో చెప్పట్లేదు నేను. పెరియవారు భయపడ్డా? వాళ్ళు భయపడలేదు కాబట్టే, ధర్మంగా ఉన్నారు కాబట్టే వాళ్ళని మనం చెప్పుకుంటున్నాం, వాళ్ళు చేసిన ఇవన్నీ. కాబట్టి మీరు కూడా అనవసరమైన సమర్థింపులు జోలికి పోకండి. మీరు భయపడి కాదు, మీకు అది ఇష్టమై. పరమ సత్యం ఇదే. మీరు వాళ్ళకి భయపడటమో ఇంకోటో కాదు, మీకు ఇష్టమయ్యే మీరు ఆచరణలో పెట్టారు. ఇందులో ఏమి సందేహించవలసిన అవసరం లేదు. భయపడి కాదు, మీకు ఇష్టమయ్యే. మీకు జీవుడుగానే ఉండాలి అంతే. మీరు అనుభవించడానికి రెడీగా ఉన్నారు తప్ప నిర్ద్వైతులుగా ఉండడానికి మీకు ఇష్టము లేదు. కాబట్టి ఎవరైతే బుద్ధి నిశ్చయం చేసుకుంటారో వారు ఈ సెకండ్ నుంచే మీ బుద్ధిని నిశ్చయం చేయండి. ఈ సెకండ్ నుంచి ఏం జరుగుతుందో దాన్ని అలా యాక్సెప్ట్ చేయడానికి మీ బుద్ధిని నిశ్చయం చేయండి. సమర్థింపులు లేకుండా ఉండండి. మిమ్మల్ని మించిన నిర్ద్వైతులు ఎవరండి? అహం బ్రహ్మాస్మి, అదే అద్వైతము. శుభం భూయాత్.